ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనకు బైబిల్ వాక్య పఠనము ధ్యానాన్ని మనం చెప్పుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుతానండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయితే అంటాడు కదా. దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి దేవుని కృపావరము అనేటువంటిది మనము ధ్యానించుకునేట్టాం. దేవుడు ఆయన నమ్మిన బిడ్డలకు కృపావరములు ఆయన అనుగ్రహించబడుతున్నాడు. ఈ కృపావరములు ఎటువంటి అంటే మరి తన యొక్క కృప ద్వారా మరి ఉచితముగా తన యొక్క నమ్మిన పిల్లలకు అనుగ్రహించేటువంటి యొక్క వరం. ఉదాహరణకు మనం చూస్తున్న చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటాడు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎందుకు? ఏంటి ఆ విశ్రాంతి అంటే, మనుష్యుడు భారముతో ఉంటున్నాడు. అనేక మరి లౌకికమైనటువంటి కార్యాలలో హృదయంలో భారము, కుటుంబంలో భారము, మరి కురింగిపోయే స్థలంలో ఆయన పిలిచేటువంటి కార్యం ఏంటి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. కాబట్టి నీ భారాన్ని తొలగించేదాని కొరకై ఆయన మనకు విశ్రాంతి అనేటువంటి ఒక బహుమానం, కృపావరాన్ని మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. ఎందుకంటే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. కాబట్టి మన ప్రాణములకు విశ్రాంతిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మొట్టమొదటిగా. కాబట్టి యేసుక్రీస్తును ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయనను చేర్చుకుంటావో, ఆయనను ఒప్పుకుంటావో, నీ జీవితంలో నీకు నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి. అది ఒక వారం. రెండవదిగా అదే 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 ఏమంటున్నాడంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానితో నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తుంటున్నాడంటే పేతురు దగ్గర, నీవు పేతురు. ఎందుకంటే పేతురు ఏమని ఒప్పుకుంటున్నాడంటే, మరి నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు క్రీస్తు దగ్గర ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ఈ విషయం నీకు పరలోకం ఉండే తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి నీవు పేతురు అంటే పీటర్ అంటే రాయి అని అర్థం, అంటే స్ట్రాంగ్ అని. కాబట్టి ఈ బండ మీద, కాబట్టి అందుకనక ఏమంటాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని నిలువజాలం. అది ఇక్కడ మనకి ఇచ్చేటువంటి కృపావరం. సంఘానికి ఏమిచ్చాడు కృపావరము? పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువజాలం. అంటే మనం పాతాళలోకాన్ని శాసించే వాళ్ళం ఉంటున్నాం సంఘం అనేటువంటిది. అందుకొరకే నా నామమున ఇక్కడ 2-3 చేరి మరి వారి బదులు ఉంటున్నాను, మీరు ఏదైతే బంధిస్తారో కలిసి అది పరలోకం ముందు బంధించబడును, ఏదైతే విప్పుతారో అది పరలోకం ముందు విప్పుడు అంటాడు. అంత గొప్ప శక్తిని, అటువంటి వరాన్ని దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. రెండవదిగా. మూడవదిగా మనం చూసినట్లయితే మరి లూకా సువార్తలో ఏమంటున్నాడంటే, తన శిష్యులతో చెప్పే మాట ఏంటంటే, రైట్, ఇక్కడ శిష్యులు వచ్చేసేసి, ప్రభా నీ నామములో మేము దయాలు వెలగొడుతుంటున్నాము, మరి చూసినట్లయితే అద్భుతాలు జరిగిస్తుంటున్నాము అని చెప్పి. అప్పుడు ప్రభు ఏమంటాడు? దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకముందు వ్రాయబడినవని సంతోషించుడి. కాబట్టి మూడవ గిఫ్ట్, కృపావరం ఏంటంటే మన పేర్లు ఆయన పరలోకంలో రాసిట్టున్నాడు. ఆయన జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉన్నది. అది మనకు శాశ్వతమైనటువంటి బహుమానం, అది కృపావరం కదా. కాబట్టి ఏదో ఈ లోకంలో అద్భుతాలు చేస్తాము, స్వస్థపరుస్తాము అనేటువంటి కార్యాలు కాదు, కానీ అవి కూడా సంభవిస్తాయి. కాబట్టి దాని గురించి నువ్వు తృప్తి పొందొద్దు. నీ పేరు మరి పరలోకములో జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నది అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 4వదిగా మనం చూస్తున్నాము, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవము కొరకై ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఆయన, నేను నీకు నీళ్ళు ఇస్తాను, నువ్వు ఈ బావిలో ఉండేటువంటి నీళ్లు తోడుకొని పోయి తాగితే మళ్ళా దప్పికుంటావు. అయితే నేను ఒక నీళ్ళు ఇస్తాను, నేను ఒక జలం ఇస్తాను. ఎటువంటిది అది? ఇంకెప్పుడు దప్పి ఉండదు, దాన్ని జీవజలము అంటున్నాడు. కాబట్టి ఇంకా దప్పి ఉండదు, జీవితంలో తృప్తి సమాధానం ఉంటుంది.
కాబట్టి దాన్ని ఏమంటాడు? జీవజలము, నేనిచ్చిన జీవజలం. అందుకొరకే దప్పికిన వాళ్ళారా నా ఎద్దకు రండి, నేను మీకు మరి జీవజలాన్ని ఇస్తుంటున్నాడు. ఉచితముగా ఆయన ఇచ్చేటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది? అయ్యా నేను దినము రాకుండా నాకు మరి ఆ నీళ్ళు ఉంటుంది. కాబట్టి నువ్వు అడిగితే ఆయన జీవజలాన్ని ఇస్తాడు. హృదయంలో నెమ్మది, తృప్తి ఆయన మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. ఐదవదిగా మనం చూస్తుంటాము, జీవజలం మాత్రం కాకుండా ఆయన మనకు జీవాహారాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆయనే మనకు జీవాహారం కదా. చూడి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాళ్ళు ఎల్లప్పుడూ జీవించును. కాబట్టి నిత్య జీవం ఉంటుంది ఆహారం భుజిస్తే. అది మనకు కలిగేటువంటి ఆశీర్వాదం. మరి ఈ నీళ్లు తాగితే ఎప్పుడు దప్పికొనరు, అది మనకు కలిగే ఆశీర్వాదం. ఈ యొక్క మరి ఆహారం భుజిస్తే అంటే మరి కింద ఏం చెప్తున్నట్టే, ఈ యొక్క జీవం కొరకైనా నా శరీరమే మీకు ఆహారం అంటున్నాడు. కాబట్టి ఆయన శరీరం రక్తాన్ని సాదృశ్యం రొట్టె. మనం చూసినట్లయితే మరి రసములో మనం పాల్గొంటాం, ద్రాక్ష రసంలో, అది ప్రభురాత్రి భోజనం. అవి దేన్ని సూచిస్తున్నవి? ప్రభే చెప్పినాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిలో మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను చెప్పినాడు. అది మనకు గిఫ్ట్. ఏంటంటే అది మనకు కృపావరం. ఏమిటా కృపావరము? ఆయన మన కొరకై వస్తాడు, మనం ఆయనతో కూడా ఉంటామని నిశ్చయత మనకు అనుగ్రహించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం. తర్వాత అదే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఏం చూస్తుంటున్నాము? 28వ వచనం, 27వ వచనము, 14:27లో శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నా అంటాడు. ఇప్పుడు తర్వాత ఆయన ఇచ్చే ఇంకొక బహుమానం ఏంటంటే, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకం ఇచ్చినట్టు శాంతి కాదు, ఈ లోకం ఇచ్చే శాంతి మారిపోతుంది. కొంచెం సేపు శాంతి సమాధానం ఉంటుంది, అయితే తర్వాత మళ్ళీ అయితే నేను ఇచ్చే శాంతి నిత్యమైన శాంతి, అది మారినటువంటి శాంతి. పీస్ దట్ ఐ విల్ గివ్ అంటాడు. ఎటువంటి పీసే? బియాండ్ అవర్ పర్సెప్షన్. మనకు ఆ అర్థం కానిటువంటి సమాధానం, అది గొప్ప సమాధానం, మరి గొప్ప. కాబట్టి మీ హృదయం కలవరపడనీయద్దు. ఏ విషయం వచ్చినప్పుడు కూడా హృదయాన్ని కలవరపడనీయద్దు. కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను మీకేమిస్తాను అంటున్నాడు? సమాధానం ఇస్తుంటున్నాను అంటున్నాడు. అట్లాగే మరి సమాధానంతో పాటు ఆయన మనకి ఏమి ఇచ్చేవాడుకుంటున్నాడంటే నిత్య జీవం ఇచ్చేవాడుకుంటున్నాడు. అందుకరికి యోహాను సువార్తలో మనం ఏం చూస్తున్నాము? 10వ అధ్యాయము 27-28 వచనాలు మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నన్ను వెంబడించు, వాటిని నిత్య జీవనిచ్చున్నాను, వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక ఎన్నటికీ నశింపవు. నా చేతిలో ఉండి ఎవడు కూడా దాన్ని అపహరించలేడు. ఎంత భద్రత అండి! దేవుడు ఏమంటున్నాడు? నా చేతిలో మీరు చెక్కబడి ఉంటున్నారు. ఇది బహుమానం. ఆయన నమ్మినటువంటి పేరు ఎక్కడ ఉంటున్నాం? మనం ఆయన అరిచేతిలో ఉంటున్నాం. ఆయన చేతిలో, దేవుని చేతిలో మనం ఉంటే ఇంకా మనం ఎవరు మనలా తృణీకరించగలరు? ఎవ్వరు ఏం చేయలేరు. కాబట్టి ఇక్కడ మనకు చెప్పబడే కార్యం ఏంటంటే నిత్య జీవాన్ని ఆయన మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆశీర్వాదములు క్రీస్తు యేసునందు మనకు కృపావరములు మనకు అనుగ్రహించబడుతున్నది. ఈ కృపావరాలను మనం ధ్యానించుకుంటూ మన జీవితాల్లో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం.